లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల పేర్లు, పార్టీల బలాబలాలతో సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. పటాన్ చెరువులో మోదీ సభ తర్వాత ఒక్కసారిగా అందరూ మెదక్ సెగ్మెంట్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. तेलंगाना के विकास के लिए कोई कसर नहीं छोड़ेगा, ये मैं आपको गारंटी देता हूं. పటాన్ చెరువుకు సంబంధించి సభను నిర్వహించింది ఎవరు అంటూ కూడా చాలా మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూలు వచ్చాయి. గోదావరి అంజిరెడ్డి నెల 15 రోజుల క్రితమే సంగారెడ్డికి సంబంధించి జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. అసలు ఎవరి గోదావరి అంజిరెడ్డి? నలభై రోజుల్లో మొత్తం ఒక ధర్నా, 5 విజయోత్సవాలు, మోదీ సభ అంటే కొంచెం హెక్టిక్గా అనిపించలే? మియాపూర్ నుంచి సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట కావచ్చు, ఇంకా అవతలకి కూడా. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా అత్యధిక ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తిగా అయ్యారు. వీళ్ళు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళే ముందు తీసుకుపోయి తెలంగాణ గవర్నమెంట్, గత గవర్నమెంట్ చూసాము, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఉచిత బస్సు అని చెప్పి ఉచిత బస్సు చేసి ఈరోజు మహిళలందరూ కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. రైట్. అంజిరెడ్డి గారు, నేను మొన్న సభ తర్వాత విన్నది, అంజిరెడ్డి గారు లోక్సభ ఎంపీ సీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన లిస్టులో మెదక్ జిల్లాకు సంబంధించి లోక్సభ సెగ్మెంట్లలో అంజిరెడ్డి గారి పేరు కూడా ఉంది అని. ఎందుకంటే దేన్ని ఆలోచించి ఏదో ఆశించి ఏదో దృష్టిలో పెట్టుకొని ఈ సభను తీసుకోలేదు. ఇది ప్రజలు కోరుకున్నది, కార్యకర్తలు కోరుకున్నది, నాయకులు కోరుకున్నది. ఎందుకు మీకు చదువు మీద ఇంత మమకారం? స్కూల్ని ఎప్పుడైతే కాపాడుతాం, ఎప్పుడైతే బీదతనం ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడు, ఎడ్యుకేషన్ పెరిగిందనుకో, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఒకరు జాబ్ చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. నాకు మీ ఇద్దరితో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందంటే, మాటలు చెప్పేవాళ్ళు చేతలు చేయరు, చేతలు చేసేవాళ్ళు మాటలు చెప్పరు అని చాలా దేన్నైనా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తున్నా, మైండ్లో మాత్రం ఒక పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తుందేమో. అంటే నాలెడ్జ్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్, వితౌట్ నాలెడ్జ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్.